रे सुपर डुपर जोड़ी मंदेले दना 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే ఎవడి కున్నది నీలోని దర్జా అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను 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 ఏ జాన్ జిగర్ జాను నీ జవానికి జిందాబాద్ కడతాను నీ పొట్టి పొట్టి కౌను అని పట్టి రమ్మంటే ఎస్ఐకి సరదా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాము. దిస్ ఇస్ లావణ్య, దిస్ ఇస్ వినీలా, దట్ ఇస్ ఫాతిమా అండ్ దిస్ ఇస్ సింధు. వీళ్ళెవరు? లావణ్య. హాయ్ సుమా. హాయ్, నా పేరు లావణ్య, నేను అడ్వకేట్. ఓ ఓకే, యా, ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఓకే. సుమా, ఏంటి ఏం అడ్వకేట్, ఏం కేసెస్ అని అడగట్లేవు నువ్వు? అంటే జనరలీ మనం డాక్టర్ దగ్గరికి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాం కానీ కదా. అడగాలి కదా సుమా. ఓకే, చెప్పండి ఎలాంటి ఫ్యాన్సీ కేసెస్ డీల్ చేస్తున్నారు మీరు ఈ మధ్య? నో, ఆల్ ఫ్యామిలీ కేసెస్. ఆల్ ఫ్యామిలీ కేసెస్. యా, ఈవెన్ Okay. మొన్న రాజీవ్ కూడా వచ్చాడు. అవునా? యా, ఓ మై గాడ్, వెళ్ళాను. రాజీవ్. ఓ మా పక్కింటి వాళ్ళ గురించి కేసు No, no, వాదించడానికా? no, no. సుమా అస్సలు పట్టించుకోవట్లేదు, అన్ని షోస్ లోనే ఉంటుంది అంటే నేను చెప్పాను అదే బెస్ట్ రాజీవ్, అలా ఉంటేనే మనం టచ్ లో ఉంటామని చెప్పా. అలా ఉంటేనే మన సంసారాలు హాయిగా, కాపురాలు పీస్ఫుల్ గా ఉంటాయని చెప్పారా లేదా? అలా చెప్పలేదు, ఆ. అలా ఉంటేనే మేము బాగుంటాము. మీరు ఎంతైనా బాగుంటారు. రాజీ ఫ్యాన్స్ కదా. ఓహో, లావణ్య గారితో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. సో మీరు డీల్ చేసేది ఫ్యామిలీ కేసెస్ యా, అంటే డొమెస్టిక్ వైలెన్స్ లు అవునండి. అలాంటి కేసులు. ఓకే, విచిత్రమైనటువంటి కేసులు ఏమైనా వచ్చాయా మీకు ఎప్పుడైనా? విచిత్రమైన కేసెస్ అంటే వస్తూనే ఉంటాయండి. అంటే ఈ విడిపోవడానికి కొన్ని సిల్లీ రీజన్స్ ఉంటాయి. యా, నేను ఉంటాయి. విన్నాను, మొగుడు బాగా ఎక్కువ గురక పెడుతున్నారని వదిలేసిన పెళ్ళాలు ఉన్నారు. ఉంటాయండి, ఉన్నాయా? ఉన్నాయి. అలాంటివి టీవీలో కూడా ఉన్నాయా చూపించాడు. reasons? ఒక అలాంటి సిల్లీ రీజన్ ఒకటి చెప్పండి మీరు. భార్య వంట చేయట్లేదని వదిలేశాడు భర్త. భార్య వంట చేయట్లేదు అసలు. అసలు కేవలం ఫుడ్ కోసమే తను పెళ్లి చేసుకున్నట్టుగా. ఓహోహో, ఓకే. ఫుడ్డే అతనికి ప్రధానమైన Yeah, రీజన్. food ఏ. ఓకే, సో ఇలాంటి రీజన్స్ కి కూడా విడిపోతున్నారు. కానీ సుమా బేసికలీ ఫ్రమ్ మణుగూర్. మణుగూరు. యా, భద్రాచలం. భద్రాచలం. భద్రాచలం వచ్చావా సుమా? ఓ, రామ శ్రీరామ ఆహా, కోదండ రామ ఆహాహా. ఎంతో రుచిరా, ఆహా. ఎంతో రుచిరా. ఇంతకన్నా నేను కీరవాణి గారి పాటని కూని చేయదలుచుకోలేదు. చెప్పండి. కానీ ఈసారి భద్రాచలం రావాలంటే నాకు కాల్ చేసి సుమా. ఓకే, భద్రాచలం రావాలంటే మీకు కాల్ చేయడమో నేను టికెట్లు బుక్ చేయడమో కాదండి. ఆ రాముల వారి నుంచి పిలుపు ఉండాలి. రావాలి. సీతమ్మ రికమెండేషన్ పెట్టాలి. లక్ష్మణుడు అన్నా రాని అని చెప్పాలి. పోనీ హనుమంతుడు మనల్ని రెక్కల మీద తీసుకుని వెళ్ళాలి. అప్పుడు కానీ మనం రాలేమండి భద్రాచలం. సుమా Okay, చాలు వస్తాం. సుమా, మేము కూడా ఉన్నాం ఇంకా. మర్చిపోయాను, సారీ. కదా. నేను ఓన్లీ ఈవిడ కేసు మాత్రమే వాదిస్తూ నేను ఉండిపోయాను. రాజీవ్ అనగానే అటు వెళ్ళిపోయారు, ఎక్కడ దక్కించుకోవాలో అని చెప్పేసి. ఓకే, కరెక్ట్. వినీలా, హాయ్. హాయ్ హాయ్ హాయ్. సుమా. నా పేరు వినీలా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను యాంకరింగ్ చేస్తాను. ఓకే, ఎందులో? ఈటీవీ ప్లస్ లో కుకరీ షో ఒకటి చేస్తున్నాను. ఓ, యాక్చువల్లీ ఈవెంట్ షోస్ ఇవన్నీ చేద్దామని యాంకరింగ్ ఫీల్డ్ కి వచ్చాను. ఓకే. నువ్వు ఉండగా మాకు ఛాన్స్ లేదని అర్థమైంది, చూడు. అందుకే కుకరీ షోస్ చేస్తాను. చూడు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అనుకుని షారుఖ్ ఖాన్ రాకుండా పోయాడా? అలాగే నేనున్నానని చెప్పి వేరే యాంకర్ లైక్ అనసూయ, రష్మిలు పుట్టుకు రాకుండా పోయారా? అందుకని నువ్వు కూడా ట్రై చేయొచ్చు. ఎవరి దారి వాళ్ళదే. ఇందులో బోల్డంత స్పేస్ ఎంతమంది ఉన్నా ఎంత చేస్తున్నా 90% ఇది fill అవుతుంది సుమా. కాదు సుమా, ఎంతమంది ఉన్నాం సుమా, సుమనే కదా. మరి నేను ఎంతమంది ఉన్నా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్. సుమా సుమా. సుమా సుమానే. ఓకే, ఫాతిమా నీ దగ్గరకు రానే వచ్చాను, చెప్పు. నా పేరు ఫాతిమా, నేను మెహదీపట్నం నుండి వచ్చాను. నేను బ్యూటీషియన్ ని. నీ మేకప్ సరిగ్గా చేయలేదు, ఎవరు చేశారు? ఇట్లా నేను చేస్తా. కత్తి, నువ్వు కత్తి భాష నేను కత్తిలా చేస్తాదా? నువ్వు కత్తిలా చేస్తావో సత్తిలా చేస్తావో నాకు సుత్తిలా తెలియదు కానీ చేస్తుందో. మనం ఈ సుత్తి ఆపేసి వెళ్ళిపోవడం. హాయ్ సుమక్క. సింధు, హాయ్. హాయ్. ఇదిగో ఈమె యాంకర్ అంట, ఈమె లాయర్ అంట, ఆమె బ్యూటీషియన్ నేను డాక్టర్, అందుకే డాక్టర్ చదువుతున్నా. సైకియాట్రిస్ట్. సైకాట్రిస్ట్ అయిపోయిందా? అయిపోవడం అంటే లాస్ట్ స్టేజ్. సో ఈ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళందరికీ నీ అవసరం చాలా ఉంది. అంటే వీళ్ళకి మీకు psychological కూడా problems చాలా ఉన్నాయి. ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను, ఆ. రావచ్చు. ఈమెకి ఏమిటో పాపం రాజీవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. Actually- ఈమెకేమో నా మేకప్ బాలేదు అన్న అపోహలో ఈమె ఉంది.
ఈమెకేమో నేను ఆమెను తొక్కేస్తున్నాను ఫీలింగ్ లో ఉంది. కాదు సుమక్క, నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని అక్క అని ఎందుకు పిలుస్తున్నానంటే రాజీవ్ భవన్ బావాని పిలవాలంటే మిమ్మల్ని అక్క ఈ అని పిలవాలి కదా. సైకాట్రిస్ట్ ఇంకో సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అని నాకు అనిపిస్తోంది. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సుమా నీకు ఒకటి చెప్పాలి, ఒక సీక్రెట్ సీక్రెట్ చెప్పాలి. సీక్రెట్ అని నలుగురు పబ్లిక్ లో అరుస్తున్నారేంటి? చెప్పండి. మీరు యువర్ ఏప్రిల్ ఫుల్ అంటే మీరెవరు, మీరు చెప్పిన ప్రొఫెషన్స్ కాదు. కాదు సుమా, మొహాలు చూసినప్పుడే అనుకున్నా. కాదు. ఒక్కొక్కళ్ళు కోటిలో పూసలు అమ్ముకునే బ్యాచ్. అంటే మనం ఒకటే కదా. మరీ అంత లేదు సుమా. అప్పుడే వీడిని అడగాల్సింది సెక్షన్ 420 లో ఏమేమి ఉంటాయి అని. చెప్పేసి ఈసారి నుంచి ఎవరైనా రాని చెప్తారు. కానీ బిలీవబిలిటీతో చెప్పారు మీరు, వెరీ గుడ్. అంటే ఇవాళ ఏప్రిల్ 1 ఫూల్స్ డే అయినప్పటికీ మీలో ఒక నటులు ఉన్నారన్న విషయం మీరు గ్రహించారు. గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజం చెప్పండి, మీరెవరు? నా పేరు లావణ్య, ఎంబీఏ అయిపోయింది, సిటిఎస్ లో వర్క్ చేశాను. అండ్ మై హాబీస్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ స్టార్ మహిళ వాచ్ చేయడం. సుమా ఏ టీవీలో ఏ యాంకర్ ని చూసినా ఆల్రెడీ ఒకసారి ఫూల్ అయిన వాళ్ళు మళ్ళీ చేశారు. సీరియస్లీ సుమా, దట్ వాట్ డైలీ ఎంత ఎనర్జెటిక్, ఎంత ఎంథూసియాస్టిక్, దట్స్ ఓన్లీ సుమా, వన్ అండ్ ఓన్లీ సుమా. నేను నమ్మను. సీరియస్లీ సుమా. నువ్వెవరు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డిజైనింగ్ చేస్తాను, ఇంకా బుక్స్ చదువుతూ ఉంటాను. ఇది నిజమే. సుమా అమ్మా బ్యూటిషియన్. బ్యూటిషియన్ కాదు, నా సత్తి మెడకే కత్తి పెట్టావు. ఎవరివి నువ్వు? నేను టీచర్ని. టీచర్. నేను మెహదీపట్నం నుండి వచ్చాను. ఓకే. నేను ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఎంబీఏ అని చెప్పి సైకాట్రిస్ట్ అని చెప్పేస్తావు కదా నువ్వు నాకు. సరేలే పోనీ, ఇవాళ వచ్చిన ఈ నలుగురు చక్కగా అందంగా బాగున్నారు. వెరీ నైస్. Thank you. ఏప్రిల్ ఫూల్. లేదు సుమా, నేను నిజంగానే అందంగా ఉన్నా. అది నీ భ్రమలే. అంటే మీ ఎవరికి వాళ్ళు అలా అనుకోపోతే బ్రతకలేరు. మీ అందంతో పోల్చలేం కానీ ఏప్రిల్ ఫూల్. కంపేర్ చేయలేము, కంపారివిటీనే లేదు. సుమాకి ఎవరు సాటి లేనే లేదు. ఏప్రిల్ ఫూల్. ఈ జోక్ ఏప్రిల్ 2 రోజు తీసుకోండి. ఏప్రిల్ ఫూల్ కాదు. ఓకే, ఇప్పుడు రౌండ్ ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో. మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉంటుంది. మూడు వెళ్ళినాయా? 3 వెళ్ళినాయి. స్టాప్ తర్వాత. స్టాప్ తర్వాత. ఓకే. 3. లావణ్య స్కోర్ 9 18 27. నేను జోక్ చెప్తాను సుమా. చెప్పండి. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు. సో వైఫ్ అంటుంది, ఏమండి ఈ మధ్య నేను చాలా అలసిపోతున్నాను, ఈవినింగ్ అయ్యేసరికి నా వల్ల కావట్లేదు, టయర్డ్ గా ఉంటున్నాను అంటే, అప్పుడు హస్బెండ్ అంటాడు, ఏముంది దాంట్లో ఏముంది, పనమ్మని పెట్టేసుకుందాము అంటాడు. అప్పుడు మళ్ళీ వైఫ్ అంటుంది, మీరు నాకు తెలియదు అనుకుంటున్నారా మీ విషయము, మీరు మర్చిపోయారా అప్పుడే, నేను పనమ్మాయినే ఒకప్పుడు, మీ పనమ్మాయినే ఇంట్లో అనేసి అంటుంది. ఓహో, సో పనమ్మాయిని చేసుకున్నాడు అన్నమాట. అది మళ్ళీ ఇంకో పనమ్మాయి వస్తే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ముందు జాగ్రత్త. చాలా ఆవిడే చేసుకుంటుంది ఎవరో. నేను జోక్ చెప్పనా? చెప్పండి. వ్యాలంటైన్స్ డే జోక్. వ్యాలంటైన్స్ డే జోక్. కొంచెం లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా చెప్పండి, పర్వాలేదు. యా, ఒక హస్బెండ్ వైఫ్ తో అంటాడు అనమాట, జాను ఈసారేమో నీకు రెడ్ రోజ్ ఇవ్వట్లేదు, నేను వైట్ రోజ్ ఇస్తున్నాను అంటే,
ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు రెడ్ రోజ్ ఇస్తారు కదా అంటే మ్మ్. అంతకు ముందు నీ నుంచి ప్రేమ ఆశించేవాడిని, అందుకే రెడ్ రోజ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను గురించి శాంతిని ఆశిస్తున్నాను, అందుకే వైట్ రోజ్ ఇస్తున్నాను. అందుకే తెల్ల పావురం లాగా తెల్ల రోజులు ఇస్తున్నాడా? ఓకే, థ్యాంక్ యూ. కమాన్ రండి. 1 2 3 గో. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. అటు, ఇటు, ఇటు. స్టార్ట్. స్టాప్. 2. ఫాతిమా స్కోర్ 9 18 27 28 29 30. 1 2 3 గో. వినీలా నువ్వు వెళ్ళి రెడీగా ఉండు ఎల్లో దగ్గర వెళ్ళు. స్టార్ట్. స్టాప్. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. వెంగళప్పు వెళ్ళి బాస్ ని నాకు ఒక్క రోజు లీవ్ కావాలని అడిగాడంట. నీకు ఒక్క రోజు లీవ్ కావాలంటే నేను అడిగినటువంటి ప్రశ్నకి నువ్వు టక్కుమని సమాధానం చెప్తే నీకు లీవ్ ఇస్తాను అని చెప్పాడంట. అడగండి సార్ అన్నాడంట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అడిగాడంట బాస్. మైట్ బి కట్టప్పకి బాహుబలి లీవ్ ఇవ్వలేదేమో అందుకే చంపాడు అన్నాడంట. నీకు 1 డే కాదు 1 మంత్ లీవ్ ఇస్తున్నాను వెళ్ళిపో అన్నాడంట. సో మనకి లీవ్ కావాలంటే ఇలాంటి ట్రిక్స్ వాడాలన్నమాట. రాజమౌళి గారు చూసారా ఎలా ఉపయోగపడుతున్నారు? చెప్పండి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ తెలుసా? యా తెలుసు. చెప్పండి. నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్, నీకు నీ పేరెంట్స్ చేయబోయేది అరేంజ్డ్ మ్యారేజ్. ఇదే డిఫరెన్స్. త్వరలో లవ్ చేసుకోకపోతే నీకు రెండోదే జరుగుతుంది, నేను చెప్పిందే జరుగుతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ డిఫరెన్స్. కానీ లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి వాళ్ళే బావిలో దూకడం, అరేంజ్ మ్యారేజ్ అంటే అందరు కలిసి తోసేయడం. ఊరుకో, అసలు బావులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. లేవు. అదంతా పాతది, అదంతా అయితే పాత formula. అప్డేట్ అయ్యి స్విమ్మింగ్ పూల్ పెట్టుకుందాం. యా అలా అనుకుందాం. ఓకే థ్యాంక్ యూ. రండి రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళు ఎల్లో దగ్గర రెడీగా ఉంది. జాబ్ అన్నాక ఒక్కటేసేవా, అది వెనక్కేసేవా? 9 18 27 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే ఫస్ట్ సెలబ్రిటీ వేణు విత్ ద కుక్క. పక్కన పిక్చర్స్. లయ వేణు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. సుమా క్లూ నాకు తెలుసు, ఇంకో హీరోయిన్ కూడా ఉంది దాంట్లో, పేరు గుర్తు రావట్లా. ఒక పాట నేను మీకు క్లూ ఇద్దాం అనుకుంటా. యా యా
ఆ పాట ఏంటంటే పాట కాదు సినిమా పేరు మీద ఇవ్వు. నోటంకి 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 ఈ పాట ఉండే సినిమా ఏప్రిల్ ఫూల్ అది కాదు. సుమా పేరు మీద క్లూ ఇవ్వా ప్లీజ్. ఇందాక బిగినింగ్ లో నన్ను ఏప్రిల్ ఫూల్ చేయలేదు మీరు, అందుకే. సరే ఇప్పుడు మళ్ళీ క్లూ ఇస్తాను నేను మీకు. కీరవాణి రాగంలో పలికెను ఒక హృదయం. సినిమా పేరు గుర్తు లావణ్య. రావట్లా. స్వయంవరం. చూద్దాం. రెడ్ 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 గ్రీన్. రెడ్ 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 బికాజ్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. రెడ్ ఐ థింక్ రాంగ్ రాంగ్ రాంగ్. స్వయంవరం కాదు. యు థింక్ ఎస్ గ్రీన్ 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 లయా అండ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్. సంగీత కూడా ఉండుద్ది దాంట్లో. లయా సంగీత. సో రెడ్ 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 సంగీత ఉండేది పెళ్ళం ఊరండి. ఇద్దరు ఉంటారు. సంగీత క్యాన్సర్ ఉండుద్ది. సంగీత క్యాన్సర్ ఉంటుందా? హా, వామ్మో. నిజంగా నువ్వు నిజంగా చంపేసేలా ఉన్నావు. నిజంగా ఉంది మూవీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి. పౌడర్ తెచ్చా. నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య పక్కన పిక్చర్స్. ఫాతిమా. బెజవాడ. చూద్దాం. గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ 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 రెడ్ గ్రీన్ 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 లేదు గ్రీన్ లేదు లేదు గ్రీన్ రెడ్ 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 రాంగ్ లేదు, ఆన్సర్. green. -6. బెజవాడ మూవీ. అది తిరుపతి గుడి. తిరుపతి కాదు అది. -6. కాదు, నన్ను ఫూల్ చేయడానికి ఎవరో ప్లాన్ చేశారు. సుమా అబ్బా, ప్లాన్ no, చేసింది. -6 లేడీ. No, 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 no. నేను ఒప్పుకోను. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ ఓకే, సో యాక్చువల్లీ మిమ్మల్ని ఫూల్ చేయడానికి అయితే ప్లాన్ చేయలేదు. ఈ ముగ్గురిని చేయడానికి మాత్రం ప్లాన్ చేశా. ఏప్రిల్ ఫూల్. ఇది రైట్ ఆన్సర్. సుమా ఇది చీటింగ్. మీ అందరికీ ఇప్పుడు జిందాలా? ఏప్రిల్ ఫూల్స్ డే రోజున ఎవరైనా ఫూల్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ చేసాం కదా. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత పక్కన పిక్చర్స్. సమంత సిల్వెస్టర్ స్టాలిన్ తో హాలీవుడ్ లో సినిమా చేస్తున్నారంట, తెలుసా మీకు? ఏప్రిల్ ఫూల్. సమంత 100 కిలోలు అయ్యిందంట. 100 కిలోలు అవ్వలేదు, 100 కిలోలు ఎత్తింది. 100 కిలోలు 100 కిలోలు ఎక్కలేదు, 100 ఎత్తింది, కిలోలు ఎత్తింది. ఎత్తింది. Yes. అమ్మ పిల్ల పిట్టంత ఉంటుంది కానీ 100 కిలోలు ఎత్తేసింది. Yeah. సమంత 100 కేజీల బరువు ఎత్తడం ఏప్రిల్ ఫూల్ కాదు, నిజం. ట్రూ. Yeah. సో దీన్ని బట్టి ఏంటి, రాణా లాంటి వాళ్ళు 400 కేజీలు ఎత్తితేనే కానీ వెయిట్ ఉండదు. వినీలా. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఎవరైనా పేరు ఎగ్జాక్ట్ గా తెలీదు. పళ్ళు మాత్రం పెన్ బాగా రానా? అనుకుంటున్నారు.
సరే ఆయన పేరేంటో చెప్తేనే నీకు పాయింట్లు ఇస్తా. సుమా ఆ పేరు నేను చెప్తా, నాకు ఇచ్చాయి. నీకు పాయింట్ కూడా చేస్తాను చెప్పు. పేరు ఎగ్జాక్ట్ గా తెలీదు. కొంచెం చెప్పు పోని. ఆ అక్షరంతో స్టార్ట్ అవుతుందా, ఎం అక్షరంతో స్టార్ట్ అవుతుందా, ఉ అక్షరంతో స్టార్ట్ అవుతుందా? ఉపేంద్ర. చెప్పావు, 6 పాయింట్లు తీసుకో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఈ దేవి శ్రీ ప్రసాద్ గారు మామూలు కాదండి బాబు. పాట రాసేస్తాడు, పాడేస్తాడు, కంపోజ్ చేసేస్తాడు, డాన్స్ చేస్తాడు కుదిరితే. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్. ఫాతిమా. శక్తి. చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉంటుందా? సరే, నెక్స్ట్ ఏప్రిల్ ఫూల్. నెక్స్ట్ సెలబ్రిటీ సౌందర్య. మళ్ళీ ఏదో ప్లీజ్. ఎనీ సుమా, క్లూ? clue సుమా. క్లూ సుమా. మొత్తం బ్లాక్ లో ఉంది, ఏదో ఒకటి మాత్రం హైలైట్ అవుతోంది. వాటిని ఏమంటారు? అదే సినిమా టైటిల్. సింధు. చాలా ఈజీ. పెళ్లి పెళ్లి అవేంటి? పెళ్లి పందిరి. హైలైట్ అయినవి. పెళ్ళైందా నీకు? కాలే, ఇంకా ఎక్కలేను. 10, 9, 8, 7. పెళ్లి పందిరి. ఓకే, చూద్దాం. రాంగ్ అయితే హైలైట్ అది కాదు కదా అయింది. పెళ్లి పుస్తకమా? పెళ్లి పీటలా? ఏ కాసేపు ఆగుండి నేను చెప్పుకునేదాన్ని నేను కదా. చెప్పేదాన్ని. పెళ్లి పెళ్లి పీటలు. పీటలు. రాంగ్ Wrong చెప్పావు answer, సింధు. సింధు. Wrong. గ్రీన్ గ్రీన్ గ్రీన్. రాంగ్ ఆన్సర్. Wrong. -6. రెడ్ 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 Red. రెడ్ రెడ్ రెడ్. నీ డ్రెస్ కలర్ వచ్చేసింది. రాంగ్ ఆన్సర్. Wrong -6. అసలు అది కనబడట్లేదు. అది కనిపించకపోయినా నేను కనిపించేలాగా, నీకు వినిపించేలాగా అంటే ఎన్నిసార్లు పెళ్లి చెప్పాను. పందిరి కూడా క్లియర్ గా కనిపిస్తుంది కానీ కదా. హైలైట్ చేసింది ఏంటని అడిగా. అందుకే పెళ్లి మొత్తం పీటలు black అని చెప్పారు. పెళ్లి పందిరిలో అయినా సౌందర్యం లేరు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. చిందు 100 గొడ్లు బుక్కెనా ఎదురికే చచ్చనా భూసామికా మందు మోసాలకే మందు ఊరి ఉసురు తగిలనా బందవట్టి పాయన ఊరి ఉసురు తగిలనా బందవట్టి పాయన తొడనే కొట్టేసినాడు తోలు ఊడినట్టుగా భయమే లేదంటూ చెప్పి మాట పెట్టుగా కొడుకే పుట్టింది ఒళ్ళు మంచమెక్కినట్టుగా ముసిగే చూసాక చావు కేక పెట్టగా ఏ రాహ కాసిరా బందు ఏ సిందిలే చిందు 100 గొడ్లు బుక్కెనా ఎదురికే చచ్చనా 100 గొడ్లు బుక్కెనా ఎదురికే చచ్చనా ఏప్రిల్
ఒకటి విడుదల సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీకాంత్ గారి వైఫ్ అని గుర్తుంది. పేరు ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి. పేరు గుర్తు ఊహ ఆవిడ పేరు. ఊహ. రాంగ్ ఆన్సర్. మర్యాదగా ఆప్షన్ తీసుకో అన్నాం. మరి నాకు తెలుసు అన్నావు. శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ అన్నాను. కరెక్ట్ ఆన్సర్ శోభన. ఓకే. ఏప్రిల్ ఫూల్స్ డే ని మరో రకంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ బటర్ డే, బి ఆల్ ఫూల్స్ డే. బి ఆల్ ఫూల్స్ డే. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఎవరి దగ్గర లాగను? 1 1 1. చిన్నరాయుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ నాగార్జున, బి వెంకటేష్. చిన్నరాయుడు వెంకటేష్. తీసుకో 3. లావణ్య 1, సింధు 1, వినీలా 1. ఏప్రిల్ ఫూల్స్ డే ఏ సంవత్సరం నుంచి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది? ఆప్షన్స్. ఏ 1700, బి 1827. 1700. కరెక్ట్. సింధు 1, వినీలా 1, లావణ్య 1. వ సంవత్సరం నుంచి ఏప్రిల్ ఫూల్స్ డే కి ఎక్కువగా పేరు వచ్చింది. అంతకుముందు ఫూల్స్ డే గురించి అక్కడక్కడ మాట్లాడుకున్నా దాని గురించి ఎక్కువ ప్రచారం చేసి దాన్ని స్పెషల్ గా జరుపుకోవడం మాత్రం 1700 సంవత్సరం తర్వాతే ఎక్కువైంది. సుమా, ఎందుకు చేసుకోవాలనిపించిందో ఏమిటో. రెండింటికి నాకు ఆన్సర్స్ తెలీదు. ఆప్షన్స్ లో ఏదో ఒకటి రాయేసా. 2 తగిలిని. రాయి బాగానే తగిలింది. ఎవరి మీద వేయకు బయటికి వెళ్ళినప్పుడు. ఈ రాళ్ళు బాగా తగులుతున్నాయి. దా మగవాడే కప్పంటే పోడెంగే భేజే పోడెంగే భేజే పోడెంగే అరే అరే పొగరే దంచేస్తారే పూలన్ కి ఫోజే మగవాడే కప్పంటే పోడెంగే భేజే షురు కరో బేటా తీయాలి వీళ్ళ కాట దీదీ ఐమ్ సారీ అని కళ్ళ వీళ్ళ పడాలిగా ఘంటా 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 బజా తెరీ ఘంటా 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 తిరాలిగా మంటా 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 బజా తెరీ ఘంటా 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 బజా తెరీ ఘంటా. బొబ్బిలి సింహం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి కృష్ణంరాజు. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. 1 1 1. ఏప్రిల్ ఫూల్స్ డే ని ఏప్రిల్ ఫిష్ డే అని ఏ దేశంలో పిలుచుకుంటారు? ఆప్షన్స్. ఏ జర్మనీ, బి ఫ్రాన్స్. ఫ్రాన్స్. కరెక్ట్. ఫాతిమా 2, వినిలా 1. సేమ్ టు సేమ్ చేపల్లాంటి కాగితపు చేపల్ని తయారు చేసి ఎవరికైనా వెనక షర్ట్ కి వారికి తెలియకుండా అంటిస్తారు. ఆ వ్యక్తి అలా వెళ్తూ ఉంటే ఏప్రిల్ ఫిష్ అంటూ సరదాగా నవ్వుతారంట. ఇలా ఫ్రాన్స్ లో చేస్తూ ఉంటారు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదురు పడిన ముదురు మదనుడు పోతా పోకిరి రాజా రాజా పోతా తుప్పుడు రాజా 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 వంకర రాజా రాజా పోతా చింకన రాజా 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 అబచా 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 హే అబచా. ఎస్పి పరశురామ్ సినిమాలో హీరో ఎవరు? శ్రీహరి. ఆప్షన్స్ కూడా లేకుండా ఆన్సర్. వెరీ గుడ్. ఏప్రిల్ ఫూల్. దట్స్ రాంగ్ ఆన్సర్. నేను అదే ఆలోచిస్తున్నాను. చిరంజీవి రైట్ ఆన్సర్. పచ్చల ద్వీపం అని పేరుగాంచిన ప్రదేశం ఏది? ఆప్షన్. ఎమరాల్డ్ ఐలాండ్ అంటారనమాట. ఏది? ఆప్షన్. ఏ ఐర్లాండ్, బి కెనడా. ఐర్లాండ్. ఐర్లాండ్ కరెక్ట్ ఆన్సర్. ఫాతిమా 2, వినిలా 1.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. వీళ్ళందరూ నేను ఇలా ఆల్ ద బెస్ట్ ఎందుకు పెట్టామో మీకు పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది, చూడండి. లావణ్య, రజనీకాంత్. చూద్దాం. ఎస్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటున్నారు. తలైవ రజనీకాంత్, మీకు 6. నెక్స్ట్ చిత్రం. లావణ్య, టబు. చూద్దాం. స్వాతి మీకు 2 బెస్ట్ ఆఫ్ లక్లు చెప్పింది కానీ పాయింట్స్ అయితే ఇవ్వలేకపోయింది. ఏమీ లాభం లేకుండా పోయింది, -6. నెక్స్ట్ చిత్రం. సింధు. 10, 9, 8. రామ్ చరణ్. చూద్దాం. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఛాలెంజ్. నువ్వు కరెక్ట్ గా చెప్పలేకపోయావు కానీ మా అబ్బాయి పేరు చెప్పావు, పోలికలు కనిపెట్టావు గానీ ఇది పోలికలు కనిపెట్టే జీన్స్ ఆట కాదు, ఇది స్టార్ మహిళ, అందుకే నీకు -6. నెక్స్ట్ చిత్రం. లావణ్య, ఆది. చూద్దాం. కరెక్ట్, 6. నవ్వుతా వచ్చాడు. మొత్తానికి ఇందాక పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. నెక్స్ట్ చిత్రం. వినీల. రాజమౌళి. చూద్దాము. ఎస్, ఇట్ ఈస్ రాజమౌళి, మీకు ఆల్ ది బెస్ట్ అంట. 6. నెక్స్ట్ చిత్రం. సింధు. బ్రహ్మానందం. చూద్దాం. యా, 6. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట.
కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. రఘువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. హే నిండా నా గుండెలో రోగిందిలే వీణ పాట. హై హై సందకాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. తీర్చుకో ఆదాహము వలపే జలపాతం. కొంచెం గాలిలే కోరిక తీరేందుకు. దూరముంటానులే దగ్గరయ్యేందుకు. దాచి పెడతాను నా సర్వము. హే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆహా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. థ్యాంక్ యూ వినీలా, బాగా చేశారు. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. దండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడా. ఆట ఆడదామా మరి? వీటితోనే మన ఆట ఇవాళ. అండ్ ఫస్ట్ మీరు ఇక్కడికి వస్తున్నారు, దీన్ని ఇందులోకి ఇలా ముంచుతున్నారు. అది మిమ్మల్ని ముంచకుండా చూడండి. ఇప్పుడు వచ్చి దీన్ని స్ట్రైట్ గా పెట్టాలి, పడిపోకూడదు. నో, ఏయ్ పడు. ఇలా ఇప్పుడు ఈ చేతిలో ఉండేటువంటి ఈ పుచ్చిక పుల్లతో దీన్ని తీస్తున్నారు, మళ్ళీ దీన్ని ఇలా నించో పెట్టాలి. ఏయ్ అది. సో మరీ లోతులకు వెళ్ళొద్దు మీరు, కొంచెం అలా పై పైన తీసి పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో పెడుతుంటే దీంతో సపోర్ట్ తీసుకోవద్దు. ఓకే, అండ్ నిలబడితేనే పాయింట్. మధ్యలో పోడియం మీద నిలబెట్టినందుకు 6, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టినందుకు 6. కమ్. ఓకే, రెడీ, 1 2 3 గో. అయిపోయింది పని అయిపోయింది. అదేంటి అలా పెట్టకూడదుగా, వరుసలో పెట్టాలి. నువ్వు వెళ్ళి తొందరగా, టైం అయిపోతుంది. ఆ వరుసలో పెడితేనే పాయింట్లు. ఓకే, అది టైం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టావు. సో దీనికేమో 2 అంటే ఇక్కడ పెట్టినందుకు అక్కడ పెట్టినందుకు ఉన్నాయి. సో 2, ఇదేమో ఓన్లీ ఇక్కడ పెట్టినందుకే ఉంది, ఇది వరుసలో పెట్టలేదు కాబట్టి 3, అండ్ అది ఇక్కడ మాత్రం పెట్టినందుకు ఉంది. సో 4. 1 నువ్వు ఇక్కడ పెట్టావు కానీ అక్కడ పెట్టలేకపోయావు, దానికి కూడా ఉంది. సో 5, 30 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో.
ఓకే, ఇక్కడ పెట్టినవన్నీ అక్కడ కూడా పెట్టావు అంటే 4 + 4 8 48. కూల్ చెక్. One, two, three, go. అంత కష్టపడితే 2 అయ్యాయి. ఒకటేమో ఇక్కడ పెట్టారు, సో అవి 2 అంటే 4 + 1 5 30. రైస్ కుక్కర్. లావణ్య, మీ టార్గెట్ 48. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే వినీలా విన్ అవుతుంది. 4 పెట్టాలి. రెడీ 1, 2, 3 గో. మీ స్కోరు 48, మీ టార్గెట్ 48. మీరు పెట్టాల్సింది 4, 8, 48. అయిపోయింది. సో 4 + 4 8 అండ్ ఇదొకటి పెట్టారు 9. 54 పాయింట్లు విన్ అయ్యారు. థ్యాంక్ యూ. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगोलेलो, आवाज मिला के एक साथ बोलो 3, 2. ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. పార్టిసిపెంట్లు పంపించమంటే క్వశ్చన్ బ్యాంకులు పంపించేవేంట్రా బాబు? She stole my heart. ఏదో ఒక బాబు అయితే చాలు. బాబు అయితే చాలా. ఐ అండర్స్టూడ్. What's up baby, what's up baby. ద సెలబ్రిటీ. Really following a mind-blowing Ingo. Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh. ఇంట్లో చూస్తారన్న భయం లేదు నీకు అసలు?
మహిళలు మహారాణులు అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిన ఆ రోజు ఆ రోజుల్లో. participants ఎలా అప్పుడు ఉండేవాళ్ళు? నేను ఇంతనే ఉన్నా ఇప్పుడు కూడా అంతే ఉన్నావులే, పెద్దగా పెరగలేదు నువ్వు. మమ్మీ అంటుంది పిల్లాన్ని చిన్న చిన్న ఆంటీకి ముద్దివ్వు అంటుంది. అంటే నేను ఇవ్వను అంటాడు. ఏమైంది అంటే నేను డాడీ ఇస్తే చెప్పుతో కొట్టింది, ఇప్పుడు నన్ను కూడా కొడుతుంది. ఈ అమ్మాయి ఎవరో బాగుంది కదా, సూపర్ పెళ్లి చూపులకు ఫోటో పంపిద్దాం. అదే స్వీట్ 16 అక్కడ